హాయ్ అండి. 2024 నీట్ ఎగ్జామ్ చాలా కాంట్రవర్షియల్, చాలా వివాదాస్పదమైనది. అట్లాగే చాలా సందేహాలు, అనుమానాలు, చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. कि 4 जून को किस तरह से ये खुलासा होता है कि नीट के एग्जाम में बड़ा स्कैम हुआ है। अभी 18 तारीख को पता चलता है कि नेट का पेपर भी लीक हुआ है। नीट परीक्षा रद्द करो, छात्रों के साथ खिलवाड़ बंद करो। और नीट पेपर लीक मामले में सूत्रों के मुताबिक नया पर्दाफाश हुआ है। बिहार पुलिस के ईओयू के सूत्रों के हवाले से बहुत बड़ी खबर यह है कि पटना के अलावा रांची में नीट की परीक्षा से एक दिन पहले पेपर लीक किया गया और कई छात्रों तक नीट का पेपर तक पहुंचाया गया है। और सूत्रों के मुताबिक जांच में पता चला है कि रांची शहर के कांके इलाके में रिंग रोड पर एक होटल में 1 से 3 मई तक कई अभ्यर्थी और अभिभावकों को बुलाया गया था। और साथ ही आपको ये की बात कबूल की है। एबीपी न्यूज पर आरोपियों की कबूलनामे की कॉपी है और उसमें यह साफ तौर से कबूलनामा दिख रहा है कि पेपर लीक हुआ था। परीक्षा से एक दिन पहले पेपर लीक हुआ, ये कबूलनामे में कहा गया है। आरोपियों के साथ ही कबूलनामा यह भी है कि 30 से 32 సో దీంట్లో ఒక విషాదమైన స్టోరీ చెప్తాను మీకు, వినండి. ఆయుషి పటేల్ అనే పాప లక్నో నుంచి తన నీట్ ఎగ్జామ్ థర్డ్ టైం అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత జూన్ 4వ తారీఖున అందరితో పాటు రిజల్ట్స్ కోసం తను కూడా వెయిట్ చేస్తూ ఉంది. 1 గంట అలా ట్రై చేసింది, కానీ తన రిజల్ట్ అయితే జనరేట్ కాల. ఆ తర్వాత 1 గంటకి ఆ పాపకి మెయిల్ వచ్చింది, ఎన్టీఏ వారి నుంచి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి వాళ్ళకి మెయిల్ వచ్చింది ఆ పాపకి. ఏం మెయిల్ అంటే, నీ ఓఎంఆర్ షీట్ టోర్న్ కండిషన్లో, చిరిగిపోయిన కండిషన్లో మా దగ్గర ఉంది కాబట్టి నీకు ఆ మార్క్స్ అనేది జనరేట్ చేయబడవు అని చెప్పి ఆ పాపకు మెయిల్ వచ్చింది. దాంతో చాలా నిరాశపడ్డారు. చాలా టెన్షన్తో వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి తెలిసిన లాయర్ ద్వారా హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు ఎన్టీఏని అప్రోచ్ అయ్యారు. ఏమని అప్రోచ్ అయ్యారంటే, ఏదైతే మీ దగ్గర ఉన్న ఓఎంఆర్ షీట్ కాపీ నాకు పెట్టండి, దాని యొక్క ఫోటోలు ఒకసారి పిక్స్ ఏదన్నా ఉంటే ఫార్వర్డ్ చేయమని అడిగినప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఆ పాపకి ఆ టోర్న్ కండిషన్లో, చిరిగిపోయిన కండిషన్లో ఉన్న ఆ ఓఎంఆర్ షీట్ని ఫోటోలు పంపించారు. అది పూర్తిగా చిరిగిపోయిన, ఎవరో కావాలని దాన్ని చించేసినట్లుగా ఆ ఉన్న ఫోటోలను మనం చూడవచ్చు. అయితే ఆ పాప దాన్ని ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఆ బబ్లింగ్ అంతా కూడా క్లియర్గా కనపడతా ఉంది. దాన్ని ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఆ పాపకు వచ్చిన మార్క్స్ 715 మార్క్స్ అవుట్ ఆఫ్ 720. కానీ రిజల్ట్ జనరేట్ అవ్వవు, ఈ పాపకి ర్యాంకే జనరేట్ కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్టీఏ నుంచి సరైన రెస్పాన్స్ లేదు కాబట్టి వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యి జస్టిస్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ పాప పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చినాయి. దీనిలో ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఈ పాప ఓఎంఆర్ షీట్ని ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసేటప్పుడు గుడ్ కండిషన్లోనే సబ్మిట్ చేసి ఉంటుంది కదా. ఒకవేళ టోర్న్ కండిషన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు సబ్మిట్ చేసుకోరు, దాని కంప్లైంట్ ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. కానీ పాప సబ్మిట్ చేసినప్పుడు ఈ టోర్న్ కండిషన్లో షీట్ లేదు. ఆ తర్వాత వాళ్ళ ప్రాసెస్లో ఎక్కడో మిస్టేక్ ఎక్కడో ప్రాబ్లం వచ్చు, అది టోర్న్ కండిషన్లో వస్తే దానికి పెనాల్టీ ఏదైతే పాప మీద పడుతుంది కదా, దానికి శిక్ష అనుభవించాల్సింది ఎవరు? ఆ అమ్మాయి కాదు కదా. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో ఆ పాపకు ర్యాంక్ అలకాట్ చేయలేదు. మాన్యువల్గా అయినా ఇవాల్యుయేట్ చేయొచ్చు, కానీ అది కూడా ఎన్టీఏ వాళ్ళు చేయలేదు. ఇది మచ్చుకు ఒకటే. ఇలాంటి సంఘటనలు ఈసారి 2024 నీట్ ఎగ్జామ్లో కోకల్గా జరిగినాయి. కొన్ని చోట్ల ఇర్రెలవెంట్ లాంగ్వేజ్ పేపర్, అంటే హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ రావడం, ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ పేపర్ లేకపోతే రీజనల్ లాంగ్వేజెస్ పేపర్ వెళ్ళడం, అవి కొన్ని చోట్ల జరిగినట్లుగా రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని చోట్ల 15 నిమిషాలు లేట్గా ప్రారంభం అవ్వడం, 20 నిమిషాలు లేట్గా ప్రారంభం అవ్వడం, కొన్ని చోట్ల అయితే మహారాష్ట్రలో కొన్ని సెంటర్స్లో మేబీ అరౌండ్ 1 గంట వరకు కూడా ఎగ్జామ్ లేట్ అయినట్లుగా మనం చూడొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇన్సైడ్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నా పేరు రవి. నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ప్రతి స్టూడెంట్కి ఒక కల. ఎవరైనా సరే ఎంబీబీఎస్ కోర్సుని పర్సూ చేయాలంటే నీట్ ద్వారా వెళ్ళాల్సిందే, దాన్ని క్రాక్ చేయాల్సిందే, మంచి మార్క్స్ కొట్టాల్సిందే. అప్పుడు మాత్రమే వాళ్ళు మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ చేయడానికి అర్హులవుతారు. ఒకవేళ లేని పక్షంలో చాలా లక్షలు పోసి సీట్లు కొనుక్కుని చదవాల్సి ఉంటుంది. అదే కనుక నీట్ ద్వారా క్వాలిఫై మంచి కాలేజీలో కనుక సీట్ వస్తే ఆ ఫీజు అనేది కూడా చాలా తక్కువ గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటుంది.
కాబట్టే ప్రతి స్టూడెంట్ కూడా ప్రత్యేకంగా ఫినాన్షియల్లీ తక్కువగా ఉండి ఆ తర్వాత మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ని ప్రాణం పెట్టి చదువుతారనటంలో అతిశయోక్తి లేదు. అయితే ఇది నీట్ ఎగ్జామ్గా కాకమునుపు ఆల్ ఇండియా AIPMT అని ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ అనే పేరుతో ఈ ఎగ్జామ్ కండక్ట్ అవుతూ ఉండేది. ఇది నీట్గా మారే క్రమంలో కొన్ని రాష్ట్రాలకు పేచీలు పెట్టినా కూడా 2016 నుంచి ఈ నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ అయింది. ప్రతి స్టూడెంట్ కూడా ఈ నీట్ ఎగ్జామ్ ద్వారానే MBBS జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది కలిగింది. 2013 సుప్రీంకోర్టు ఈ నీట్ ఎగ్జామ్ని ఇల్లీగల్ అని అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించింది. కానీ 2016కి వచ్చేటప్పటికి అదే సుప్రీంకోర్టు ఆ పాత తీర్పును కొట్టివేసి ఏమందంటే ఈ నీట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి కూడా మొదట 2016లో హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉండేది. 2024కి వచ్చేటప్పటికి 9 ప్రాంతీయ భాషల్లో మన దేశంలో ఉన్న 9 ప్రాంతీయ భాషల్లో ఈ నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి స్టూడెంట్ పడని కష్టం లేదు. రాత్రుల్లో పగలు అనేది కూడా తేడా లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. చాలామంది ఒత్తిడిని అధిగమించి వాళ్ళు అనుకున్న దాన్ని సాధిస్తారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే కోటా వంటి ప్రాంతాల్లో చాలా సూసైడ్స్ అనేది రికార్డ్ అవుతూ ఉంటాయి. అక్కడ స్టూడెంట్స్ ఆ ఒత్తిడిని తట్టుకోలేక చాలామంది స్టూడెంట్స్ ఆత్మహత్యల బారిన పడుతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఈ నీట్ ఎగ్జామ్లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. అయితే ఈ 2024 నీట్ ఎగ్జామ్ మాత్రం చాలా కాంట్రవర్షియల్ అయింది, చాలా వివాదాలు సృష్టిస్తూ ఉంది, చాలా అనుమానాలు ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీని యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈసారి అటు ఇటుగా 23,30,000 మంది స్టూడెంట్స్ ఈ నీట్ ఎగ్జామ్ని ఇచ్చారు. అయితే నీట్ ఎగ్జామ్కి ముందు ఆ తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఈ నీట్ 2024 అనేది చాలా వివాదాలతో రికార్డే సృష్టించింది అనవచ్చు. ఇక ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి మరలా రీటెస్ట్ కండక్ట్ చేసే పరిస్థితి తెచ్చుకుంది. అయితే ఈ నీట్ 2024 ఎవరికి క్యాన్సిల్ అయింది, ఎవరికి ఇది రీటెస్ట్గా మారబోతుంది, ఎవరు రీటెస్ట్గా అపియర్ అవ్వాలి అనే విషయాలు మనం చూసుకుందాం. ఎక్కడెక్కడ ఇది వివాదాస్పదమైంది అనేది కూడా మనం ఒకసారి చర్చించడానికి ప్రయత్నిద్దాం. ఇక నీట్ ఎగ్జామ్ గురించి కనుక మనం గమనిస్తే దీంట్లో 180 మినిట్స్లో 180 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ప్రతి క్వశ్చన్ 4 మార్క్స్ క్యారీ అవుతాయి. కాబట్టి టోటల్ మార్క్స్ వచ్చి 720 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒకవేళ రాంగ్ ఆన్సర్ కనుక అయితే ఆ రాంగ్ అటెంప్ట్కి -1 అవుతుంది, ఆ తర్వాత -4 కూడా అవుతుంది. కాబట్టి టోటల్గా ఒక రాంగ్ ఆన్సర్ కనుక పోతే 5 మార్క్స్ అనేది లెస్ అవుతూ ఉంటాయి. అయితే 2024 రిజల్ట్ అనేవి చాలామందిని ఆకర్షించినాయి. ఎందుకంటే ఈసారి టాప్ 1లో దాదాపుగా 67 మంది పేర్లు ఉన్నాయి. ఓకే, దాంట్లో ఇంకా చాలా డీటెయిల్గా మనం చూస్తే ఒకే హర్యానా కోచింగ్ సెంటర్కి సంబంధించిన 6 స్టూడెంట్స్ ఈ టాపర్ లిస్ట్లో ఉన్నారు. టాపర్ లిస్ట్లో చాలామంది 718, 719 మార్కులు కూడా వచ్చినాయి. ఇది టెక్నికల్గా చాలా ఇంపాసిబుల్. దీనివలన చాలామంది స్టూడెంట్స్ అలాగే ఎక్స్పర్ట్స్ ఈ మార్క్స్ యొక్క ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. బీహార్ వంటి కొన్ని ప్లేసెస్లో పేపర్ లీక్ అయినట్టు అదే కొంతమంది స్టూడెంట్స్కి దానిని 30 లక్షలు 40 లక్షలకు అమ్మినట్లుగా కూడా ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్ యొక్క వాట్సాప్ ఛానల్స్లో కానీ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ వాళ్ళు ఈ పేపర్ గురించిన డిస్కషన్స్ అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో ఉండడం పోలీసులు కనుగొన్నారు. మనం చెప్పుకున్నట్లుగానే కొంతమంది స్టూడెంట్స్ 718, 719 మార్కులు కూడా వచ్చినాయి. అది టెక్నికల్గా ఇంపాసిబుల్ అని మనం చూసాం. ఇదే ప్రశ్న ఎన్టీఏ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని సెంటర్స్లో టైం అనేది కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వలేదు. కొంతమందికి 15 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది, కొంతమందికి 40 మినిట్స్, కొంతమందికి గంట కూడా లేట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆ టైంకి సంబంధించిన మార్క్స్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్గా యాడ్ చేయడం జరిగింది. దానివలన కొంతమందికి 718, కొంతమందికి 719 మార్కులు కూడా వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏదైనా ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక పావు గంట అంటే ఒక 10 నిమిషాలు కనుక లేట్ అయితే 1 నిమిషానికి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అట్లాంటప్పుడు 10 నిమిషాలకి 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 10 × 4 మార్కులు. సో 40 మార్క్స్ అనేది అప్పళంగా ఆ మార్క్స్ స్టూడెంట్స్కి యాడ్ చేశారు. దానికి కారణం ఏంటి? ఓన్లీ ఆ ఎగ్జాము 10 నిమిషాలు లేట్ అయింది కాబట్టి ఇతనికి 40 మార్కులు అప్పళంగా ఆ ఎన్టీఏ వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. అదే ఒకవేళ స్టూడెంట్ ఆ పర్టికులర్ సెంటర్లో 1 గంట ఆలస్యం అయితే 60 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. 6 × 4 240 మార్క్స్ అప్పళంగా ఆ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు రిలయబుల్, ఇది ఎంతవరకు సరైన పద్ధతి అనేది ఎక్స్పర్ట్స్ అట్లాగే స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ చేస్తూ వీటన్నిటిని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అయితే కోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద ఎగ్జామ్, ఈ నీట్ ఎగ్జామ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. సో ఇంత పెద్ద ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం అంటే ఇంపాసిబుల్. కాబట్టి ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించినప్పుడు ఎంతమందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనేది ఆలోచించితే 1543 మందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఈ 1543 మందికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆప్షన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఏ కోర్టుకు చెప్తూ ఈ 1543 మందికి ఎగ్జామ్ని మళ్ళా కండక్ట్ చేయడానికి రీటెస్ట్ ఆప్షన్ అనేది వాళ్ళకి ఇచ్చారు. సో జూన్ 23వ తారీఖున రీటెస్ట్ ఉండబోతా ఉంది. జూన్ 30వ తారీఖున ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ కూడా రాబోతూ ఉన్నాయి. అలాగే ఈ మార్క్స్ రిలీజ్ చేసిన డేట్ కూడా చాలా కాంట్రవర్షియల్ అయింది. జూన్ 4వ తారీఖున సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ కూడా వచ్చిన సమయంలోనే ఈ మార్క్స్ని రిలీజ్ చేశారు. అంటే ఈ హడావుడిలో మన దేశ మీడియా అంతా కూడా ఒకవైపు చూస్తున్నప్పుడు, ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అదే హడావుడిలో మార్క్స్ని దాదాపు 10 రోజులకు ముందు షిఫ్ట్ చేసి జూన్ 4వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా చాలామందికి నచ్చలా. ఇంత హర్రీగా అందరూ బిజీగా ఉన్న ఆ రోజున ఎందుకు ఇచ్చారు అనేది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పేపర్ లీకేజ్కి సంబంధించి పట్నాలో దాదాపుగా 13 మంది నుంచి 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు స్టూడెంట్స్ నుంచి దాదాపుగా 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర వసూలు చేశారు అని చెప్పి న్యూస్ పేపర్లో కనబడుతూ ఉంది. దాంట్లో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ పేపర్ లీకేజ్ యొక్క ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారనేది చాలా క్లియర్గా న్యూస్ పేపర్స్ రిపోర్ట్ చేసినాయి. ఈ నీట్ ఎగ్జామ్ 2024లో సెంటర్ హైజాకింగ్ కూడా జరిగింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు కొంతమంది కలిసి ఎగ్జామ్ జరిగిన సెంటర్ యొక్క లేకపోతే ఆ స్కూల్ యొక్క ఓనర్తో మాట్లాడుకుని కొమ్మకైపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ ఎగ్జామ్కి అప్పీర్ అయ్యారు. సో ఈ క్రమంలో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్స్పర్ట్ వచ్చి అదే సీల్ చేసే ముందు ఆ ఓఎంఆర్ షీట్స్ని ఓపెన్ చేసి కరెక్ట్గా మళ్ళీ ఆన్సర్ చేయడం, ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటాడో మళ్ళీ ఒకసారి ఓఎంఆర్స్ మళ్ళీ కరెక్ట్గా ఫిల్ చేసి వాటిని సీల్ చేసేటట్లుగా వాళ్ళు మాట్లాడుకున్నారట. ఇట్లాంటివి కూడా 2024లో జరిగినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లాగే కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నట్లుగా హై కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈసారి వివాదాస్పదమైంది. ఎందుకంటే ప్రతిసారి కూడా 130 నుంచి 134, 135 రేంజ్లోనే ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది వ్యారీ అవుతూ ఉన్నాయి. కానీ ఈసారి వచ్చేటప్పటికి ఈ కట్ ఆఫ్ అనేది 164గా ఉంది. సో 164 మార్కులు అంటే చాలా ఎక్కువ అనమాట. సో ఇది కూడా ఇంత వివాదాస్పదడానికి కారణమవుతూ ఉంది. ఇదే క్రమంలో చాలా చోట్ల స్టూడెంట్స్ అట్లాగే స్టూడెంట్ యూనియన్స్ ఈ నీట్ ఎగ్జామ్ 2024ని క్యాన్సిల్ చేయాలని వాళ్ళు చాలా ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇంత పెద్ద ఎగ్జామ్ని మళ్ళా క్యాన్సిల్ చేసి మళ్ళా కండక్ట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, అది జరగదు. కానీ ఎవరికైనా అన్యాయం జరిగినట్లుగా ఉంటే ఈ 1543 ఎవరైతే స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ యాడ్ అయినాయో వాళ్ళందరినీ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి రీటెస్ట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి జూన్ 23వ తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ 30వ తారీఖున వాళ్ళకి రిజల్ట్ కూడా డిక్లేర్ చేస్తారు. ఇదే మార్క్స్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఆప్షన్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఎన్టీఏ వాళ్ళకి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి కానీ కేంద్రంలో ఉన్న పెద్దలకు కానీ ప్రజల నుంచి పేరెంట్స్ నుంచి చెప్పే ఒకే ఒక విన్నపం ఏంటంటే ఇంత పెద్ద స్టూడెంట్ భవిష్యత్తు ఇన్వాల్వ్ అయి ఉన్న ఇంత పెద్ద ఎగ్జామ్లో ఇలాంటి ఘటనలు జరగనివ్వద్దు. దీన్ని చక్కటి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుతో ఆటలాడకుండా చక్కగా ఫెయిర్ ఎగ్జామ్ కండక్ట్ అయ్యేటట్లుగా చూడాలి అనేది అందరి ఆశ. కాబట్టి ఇది ముందున్న రోజుల్లో చక్కగా కండక్ట్ అవుతూ పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళ డ్యూ ప్రాసెస్లో వాళ్ళు చక్కగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేసి తద్వారా వాళ్ళ ఎగ్జామ్స్లో వాళ్ళ స్టడీస్లో ముందుకు వెళ్ళేటట్లుగా ఉండాలనేది ప్రార్థన. ఇదండి మన స్టోరీ ఈ రోజుకి. మరొక స్టోరీతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ.